విజయవాడలో ఉన్నటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ కి ముఖ్యమైనటువంటి కారణం కృష్ణా రివర్ కి పాయగా ఉండే అది ఒక ఆటోమేటిక్ కెనాల్. అంటే అది స్వయం అదే న్యాచురల్ కెనాల్ అనుకోవచ్చు. సో ఆ బుడమేరు కెనాల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి మూడు పెద్ద గండ్లు, ఆ మూడిట్లో రెండు గంటలని కంప్లీట్ గా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేయగలిగారు. కానీ మూడోది మాత్రం అంబాపురం సైడ్ వచ్చింది, చాలా పెద్ద ఓపెనింగ్ వచ్చేసింది. దానివల్ల మొత్తం మీకు నున్న సైడ్ కానీ, లేకపోతే వైఎస్ఆర్ జక్కంపూడి సర్కిల్ అంటారు అటు ఆ ఏరియా కానీ, లేకపోతే సింగనగర్కి వెళ్ళే వాటర్, అటు రవీంద్ర సినిమాస్, మొత్తం ఈ ఏరియా మొత్తం కూడా కంప్లీట్ గా నీళ్ల మయమైపోయింది. మీకు ఎంతగా అంటే ఇంట్లోకి వాటర్ అంటే మొన్నటి వరకు అయితే దాదాపు రూమ్ ఉందనుకోండి, రూమ్ పై వరకు ఫ్యాన్ అంటే ఇచ్చే వరకు వాటర్ వచ్చాయి. మళ్ళీ తర్వాత తగ్గుతూ 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 థర్డ్ బ్రీచ్ అంటే ఒకేసారి మూడు పళ్ళ థర్డ్ బ్రీచ్ వచ్చేసి మొన్న పడింది. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు రావడం స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంట్లో మాత్రం నీళ్లు ఉండవు, కానీ రోడ్డు మీదకి వెళ్ళాలంటే లో లయింగ్ ఏరియాస్ అవన్నీ ఆల్రెడీ రోడ్ హైలో ఉంటే లో లయింగ్ లో ఇది ఉంది, హౌసెస్ ఉన్నాయి, లేదా రెసిడెన్షియల్ ఏరియాస్ ప్లాట్స్ ఇవన్నీ ఉన్నాయి, హౌసెస్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద హాస్టల్స్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ మీకు 6 feet వరకు వాటర్ అంటే నీళ్ళలోకి వెళ్ళాం కానీ ఇంట్లోనే ఉంటాం. బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్ ఉండాలి. బోట్ లేకుండా ఏ రకమైనటువంటి రిస్క్ తీసుకోలేం. గజ ఈతగాళ్ళు అంటారు, వాళ్ళు మాత్రమే ఈదగలరు, మన మామూలు ఈత వచ్చిన వాళ్ళం ఇంపాసిబుల్. అయితే దీన్ని మాత్రం పోడ్చడం కోసం దాదాపు అంటే ఆ, రెండు పెద్ద గంటలు పూడ్చేటువంటి టైంలో మూడవ అతి పెద్ద గండి పడింది. రెండు పెద్ద గంటలు, ఆ రెండు బ్రీచెస్ అంటాం కదా కెనాల్ కి, అవి క్లీన్ చేస్తున్నారు. అవి సెట్ చేయగానే సెకండ్ది ఫస్ట్ది వాళ్ళు సెట్ చేసేటువంటి టైంలో అంబాపురం సైడ్ చాలా పెద్ద గండి పడింది. అది అసలు మా వల్ల కాదనేసి చేతులు ఎత్తేసారు ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ దాంతో ఆర్మీ ఇంజనీర్స్ విజయవాడ నుంచి ఒక 40 పైగా 40 42 మంది స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం చేరుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు సీఎం కాబట్టి ఆయన ఫోన్ చేసినటువంటి, ఆయన సర్కిల్ యూజ్ చేసి ఆయన రిక్వెస్ట్ చేయడం కేంద్రాన్ని, కేంద్రం వెంటనే పంపించింది. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత బ్రీచ్ ని క్లోజ్ చేసేటువంటి ప్రయత్నాలు చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నారు. ఇంకా నడుస్తుంది. ఒక హెవీ రెయిన్ వల్ల అడ్డంకి, సహాయ కార్యక్రమాలకి అడ్డంకి, ఫుడ్ పంచడానికి అడ్డంకి, దాంతో పాటు ఈ రకమైనటువంటి బ్రీచ్ ని వాటర్ తోసేస్తుంది. వాటర్ ఫ్లో చాలా ఎక్కువ వస్తుంది రివర్ సైడ్ నుంచి. సో దాని వల్ల బ్రీచ్ ఇదంతా కూడా ఇండియన్ సారీ ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి క్లియర్ కట్ గా థింగ్స్ ని సెట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఎన్నడూ లేదు ఇంత చరిత్రలో, ఇన్ని సంవత్సరాల విజయవాడ చరిత్రలో ఇండియన్ ఆర్మీ వచ్చి మరీ గండ్లను క్లోజ్ చేసే అంత పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం ఏ రోజు జరగలేదు. కానీ ఈ రోజు చూస్తే చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. అయ్యో ఏంటి ఇట్లా జరిగిందని అందరూ బాధపడుతున్నారు. దీని గురించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ చేయండి.